ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం సృష్టించిన బిల్డర్ మధు హత్య కేసులో విస్తుపోయే నిజాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. చింతలు వచ్చిన కర్ణాటక పోలీసులు మధు చిన్న కుమార్తె ప్రేమ వ్యవహారమై హత్య దారితీసిందనే కోణంలో దర్యాప్తును చేస్తున్నారు. అయితే ప్రేమ వ్యవహారంలో మందలించడం వల్లనే పక్కా ప్లాన్తో క్యాసినో ఆడటానికి మధును రేణుకా ప్రసాద్, అతడి ఫ్రెండ్స్ వరుణ్, లిఖిత్, సిద్ధార్థ్ రెడ్డి బీదర్ తీసుకువెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మధు హత్య అనంతరం రేణుకా ప్రసాద్, లిఖిత్, వరుణ్, సిద్ధార్థ్ రెడ్డి పరారీలో ఉన్నారు. పథకం ప్రకారమే మేడ్చల్ కోర్టులో ముందస్తు బెయిల్కు అప్లై చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మధు కుమార్తె ప్రేమ విషయంలో రేణుకా ప్రసాద్ను మందలించడంతో పాటు మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుపుతూ ఉంటే అడ్డుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకే మధును హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రెసెంట్ బిల్డర్ మధు హత్య కేసులో కొన్ని కీలక పాయింట్స్ పోలీసులు ఇచ్చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? మధుని చాలా పక్కా ప్రణాళికతో బీదర్ తీసుకెళ్లిన తర్వాత మద్యం తాగించి అక్కడ అతన్ని హత్య చేసి పొడిచి చంపేసి దాన్ని ఒక యాక్సిడెంట్ లాగా కూడా వారు క్రియేట్ చేసి సత్యమానికి ఫోన్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది బాగా బీదర్ దగ్గర అంటూ వాళ్ళు చెప్పడం, ఇక్కడ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి అక్కడ చూసే కొందరు యాక్సిడెంట్ కాదు, కేసు చంపేశారనేది కూడా వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు వెంటనే పోలీసులకి వారు ఇంటిమేషన్ చేసిన తర్వాత జరిగింది. అయితే ఈ కేసులో హత్య చేసినారనేది ఎవరైతే భావిస్తున్నారో రేణుకా ప్రసాద్ ప్రధాన ముద్దాయిగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతో పాటు అదే రోజు రేణుకా ప్రసాద్ తో పాటు ఈ వరుణ్ గాని లిఖిత్ సిద్ధార్థ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా అతనితో పాటు లేరు. ఎందుకంటే మధు మొదటి నుంచి కూడా క్యాసినో కింగ్ కూడా ఆయన పిలుస్తారు. చికోటి ప్రవీణ్ కి అత్యంత ఇష్టమైన వ్యక్తిగా కూడా తెలుసు, అతను అనుచుడిగా కూడా అతను ఉన్నట్టుగా తెలుస్తుంది. మధు ఎక్కడికి వెళ్ళినా క్యాసినో ఎక్కడ వెళ్ళినా కంపల్సరీ కూడా డబ్బులు తీసుకురావడం కానీ డబ్బులు పోగొట్టుకోవడం అనేది ఉందన్నట్టుగా తన సన్నిహితులు అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఈ ఏదైతే ఇప్పుడు మనం రేణుకా ప్రసాద్ గురించి చెప్తున్నామో, రేణుకా ప్రసాద్ మధుకు సంబంధించిన చిన్న కూతురుతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారనే కూడా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని చనిపోయినటువంటి మధు వాళ్ళ వైఫ్ ని మనం ప్రశ్నించినప్పుడు అలాంటి ప్రేమ వ్యవహారాలు అయితే ఏమీ లేదు, కావాలని వారి హత్య నుంచి తప్పించుకోవడం కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు. ఆల్రెడీ మా చిన్నమ్మాయికి పెళ్లి నిశ్చితార్థం కూడా పెట్టింది, పెళ్లి కూడా మేము సన్నాహాలు చేస్తున్నప్పుడు ఈ రకంగా వారు చేశారంటూ కూడా ఒకవేళ నిజంగానే అట్లా గానీ ఒకవేళ ప్రేమ అదేనా ఉంటే కానీ మాకు కుటుంబ సభ్యులు చెప్పినా కూడా మేము మాట్లాడుతున్నట్టు, కానీ అలాంటిది ఏమీ లేదు, కావాలని నా బిడ్డల పైన ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారంటూ కూడా ఆమె రోధిస్తూ చెప్తున్న నేపథ్యం కాబట్టి. అయితే రేణుకా ప్రసాద్ మధు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, పెద్దగా మేము చూసింది కూడా లేదని కూడా ఆమె చెప్తున్నారు. బంధువులు కూడా ఇదే అంశాన్ని కూడా చెప్తున్నారు. అయితే అక్కడున్నటువంటి లోకల్స్ చెప్తున్న పరిస్థితుల్లో రేణుకా ప్రసాద్ మధుకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ నేపథ్యంలో రేణుకా ప్రసాద్ మధుకు సంబంధించిన చిన్న కూతురికి ప్రేమ వివాహం నడిపాడు. కాకపోతే వీళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఎక్కువగా ఉండడము, పైగా రేణుకా ప్రసాద్ కి అనేక రకాల వ్యసనాలు ఉండడం, దీనివల్ల అడ్డుకున్నాడంటూ కూడా కొంతమంది చెప్తున్న నేపథ్యంలో సో అనేక రకాల వదంతులు వస్తున్న నేపథ్యంలో అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందన్నది కనుక్కోవడానికి బీదర్ నుంచి మన్నెకెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి ఒక విచారణ బృందం ఇవాళ చింతలకు వచ్చింది. వారి ఇంటి దగ్గర అందరి దగ్గర స్టేట్మెంట్ కూడా వారు తీసుకున్నారు. దాంతో పాటు మధుకు క్లోజ్ గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్సనల్ గా మాట్లాడి వారి నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి హత్య జరిగినప్పటి నుంచి కూడా రేణుకా ప్రసాద్, వరుణ్, సిద్ధార్థ రెడ్డి ముగ్గురు కూడా కాబట్టి వారు సెల్ ఫోన్స్ ట్రేస్ చేసే పనులు ఉన్నారు. వారు చాలా పక్క ప్రణాళికలతో అప్పటికే ఒక లాయర్ కూడా 20 లక్షలు పెట్టి హైర్ చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే హత్య చేసి వచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ దొరికే విధంగా ఆ రకంగా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అప్లై కూడా చేసినట్టుగా మనకు సమాచారం అంతా. అయితే ఇప్పటి వరకు కూడా వారికి సంబంధించినటువంటి ఒక క్లూ కూడా దొరకలేదు. వాళ్ళు సెల్ ఫోన్లన్నీ కూడా డిస్టర్బ్ చేశారు, ఫోన్ కూడా వేరే చోట పారేసి వెళ్ళిపోయినట్టుగా సమాచారం అవుతుంది. అయితే పోలీసులు ప్రత్యేక బృందాలు కూడా వారు ఏర్పాటు చేసుకుని వారిని వెతికే పనులు కూడా తెలుస్తుంది. వారు వెతికిన తర్వాత వాళ్ళు దొరికిన తర్వాత ఈ హత్యకి కారణమైనటువంటి బలమైన కారణం ఆర్థిక సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ తో ఏమైనా జరిగిందా, లేకపోతే నిజంగానే ఈ వదంతులు వస్తున్నట్టుగా ప్రేమ వ్యవహారం అనేది తెలుస్తుంది. మనకు కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.